శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో దాసరి నారాయణరావు గారు ఇంట్రొడ్యూస్ చేసిన మా గురువు గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన చాలా మందిని ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఒక సినిమాలో ఆల్మోస్ట్ ఎప్పుడు కొత్త వాళ్ళనే ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తానే ఉంటారు. అంటే అప్పట్లో చిన్న ఆర్టిస్టులు ఎంకరేజ్ చేస్తానే ఉంటారు ఆయన. వాళ్ళలో రాజా ఒకరండి. రాజా, అవును, స్వప్న సినిమా ఉంది. అవునవును, ఆ త్రిభాషా చిత్రం. అవును, ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా ఏదో చేశారు కానీ తర్వాత మళ్ళీ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఎందుకంటే అవకాశాలు తక్కువ. కొంతమంది అదే అదృష్టం అంటాను చూసారా. ఇప్పుడు చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉంటారు, ముద్రపడిన వాళ్ళు ఉంటారు, కానీ అవకాశాలు రావాలంటే కొంచెం దూసుకుపోయే మనస్తత్వం ఉండాలి. రాజాకి అది లేదు. ఇప్పుడు ఇప్పుడు మోహన్ బాబు, ఈశ్వరరావుని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారు మా గురువు గారు. మోహన్ బాబు దూసుకుపోతాడు, నా క్యారెక్టర్ ఇవ్వా అంటాడు ఉంటాడు. ఈశ్వరరావు వస్తే చేస్తానంటాడు. అలా టైపు రాజా ఇంట్రడ్యూస్ చేసినాడు. ఈశ్వరరావు సాఫ్ట్ అక్కడ, మోహన్ బాబు దూసుకుపోయే మనస్తత్వం. అలాగే ఆదుర్స్ గారు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో రామ్మోహన్ ఏమో కొంచెం రావాలని చూస్తాడు. కృష్ణ గారు వచ్చిన పాత్రలో చేసేసి నలుగురిలో కలిసిపోయి ఎక్కువ సినిమాలు చేశాడు ఆయన. కృష్ణ గారు దూసుకుపోయాడు, రామ్మోహన్ గారు వెనకబడిపోయాడు. సో వాళ్ళ మనస్తత్వాలు బట్టి ఇందులో రాజా ఆ మనస్తత్వం చెందినవాడు. ఇది ఈ సినిమా కూడా తీసింది కూడా దుక్కుపాడు మధుసూదన్ అల్లుడు జగదీష్ చంద్ర ప్రసాద్ గారు. ఏమంటే జగదీష్ ప్రసాద్ గారు ఈ బ్యానర్ లలిత ఎంటర్ప్రైజెస్. అందులో ఆయన ఇదెక్కడి న్యాయం అనే సినిమా తీశారు అంతకుముందు, సక్సెస్ హిట్లు. హిట్ తర్వాత కొత్త సినిమా తీయాలనుకున్నప్పుడు అదే చిరంజీవి గారితో ఆలయ చక్రం అని కూడా తీశారు ఆయన, కోటి రామకృష్ణ డైరెక్షన్లో. ఏమండి అది అయినప్పుడు ఈయన కొత్త వాళ్ళతో తీయాలనుకున్నప్పుడు ఆయన కొత్త వాళ్ళతో ఎక్కువ సినిమాలు తీయాలనుకుని గురువుగారు మొదట్లో అనుకునేవారు. అది ప్రొడ్యూసర్ ఇష్టాన్ని బట్టి, మీరు ఓకే అంటే చేద్దామండి, మరి ఇచ్చేస్తాం అంటే అప్పుడు మీ ఇష్టం సార్ అన్నారు. అప్పుడు ఆడిషన్కి అందరిని పిలిచారు. ఒక ఫోటో చూశారు రాజాది ఎక్కడో. అంటే రాజా గురించి చెప్పుకోవాలంటే తాడేపల్లిగూడెంలో పుట్టాడు. ఫాదరు మదరు ఉన్నారు, తాడేపల్లిగూడెంలో పుట్టాడు. టోటల్గా ఆ తాడేపల్లిగూడెం, కొవ్వూరు ఆ ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళు ఎక్కువగా. వాళ్ళ ఫాదర్ తల్లిదండ్రులు ఎదురు ఇచ్చా నాటకాలు ఆడుతున్న చదువుకుంటూ నాటకాలు ఆడారు. బాగానే చదువుకున్నాడు ఆయన. అప్పట్లో కుర్రాళ్ళు సినిమాలకు వెళ్ళిపోదామని ఉండేది కదా. ఈయన కూడా నేను సినిమాకి వెళ్తాను నాన్న అన్నాడు. నువ్వు అక్కడ తట్టుకోలేవురా, నీ మెంటాలిటీకి, నీ సాఫ్ట్ నేచర్కి నువ్వు తట్టుకోలేవు, పైగా అక్కడ చాలా ఇబ్బందులు పడాలంట, మేము వింటూ ఉంటాం కదా, అందుకని నువ్వు వెళ్ళొద్దని చెప్పి ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఒక ఫోటో చూసి ఎప్పుడో దేంట్లో ఏదో చూసి కబురు చేశారు, ఆడిషన్కి రమ్మని కబురు చేశారు. కబురు చేస్తే ఇప్పుడు దాసరి నారాయణరావు గారి మీద నమ్మకంతో, అంటే ఒక పెద్ద డైరెక్టర్ కదా ఆయన, ఎలా అయితే ఇప్పుడు పర్వాలేదు, నువ్వు వెతుక్కోవాలంటే చాలా కష్టం, ఇప్పుడు ఆయన పిలిచారు కాబట్టి వెళ్ళి ప్రయత్నించని చెప్పేసి కొడుకు కోరిక తీర్చాలని చెప్పి తల్లిదండ్రులు మద్రాసు పంపించారు. రాజా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయ్యి స్వప్న అనే అమ్మాయిని హీరోయిన్గా తీసుకుని రామ్జీ అని ఇంకో కుర్రాడిని ఉద్యోగం చేసే ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేసే కుర్రాడిని, అతన్ని ఇద్దరు హీరోల మధ్య ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఈ స్వప్న అనే సినిమా తీసి చేశారు. అందులో సూపర్ హిట్ సాంగ్ అంకితం నీవే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం. ఇది సంగం రాజ్ కపూర్ గారు సాంగ్ ఇన్స్పిరేషన్తో సత్యం గారు చేశారు. రాసింది దాసరి నారాయణరావు గారు. సూపర్ హిట్ సాంగ్ అయింది అప్పట్లో. ఈ సాంగ్ వల్లే సినిమా ఆడిందంటే కూడా అతిశయోక్తి కాదు, అంత సూపర్ హిట్ సాంగ్ ఇది. అంకితం నీకే అంకితం, నూరేళ్ల ఈ జీవితం నీకే అంకితం అని రాశారు గురువు గారు. అంచేత అలాగా ఆ సూపర్ హిట్ అయిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ. తెలుగు, తమిళ, కన్నడ చేస్తే తెలుగు హిట్ అయింది. తర్వాత కన్నడ కూడా రిలీజ్ చేశారు, హిట్ అయింది.
తమిళ్లో ఏదో ప్రాబ్లం వచ్చి ల్యాబ్ ప్రాబ్లం వచ్చి రిలీజ్ చేయలేదు. తర్వాత ఈ సినిమాలనే డబ్బింగ్ చేసి తర్వాత పొక్కిషం అని చెప్పేసి రిలీజ్ చేశారు. 3 భాషల్లో రిలీజ్ అయింది. ఓకే. ఇప్పుడు ఇతనికి సాఫ్ట్ హీరోగా రికార్డు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత విస్సు తమిళ క్రియేటివ్ డైరెక్టర్. ఇప్పుడు మన దాసనారాయణరావు గారు తెలుగులో ఎలాగో అక్కడ బాలచంద్రు, విస్సు గారు క్రియేటివ్ డైరెక్టర్స్ వాళ్ళంతటా వాళ్ళు రాసుకుని మొత్తం సినిమాలు తీస్తూ ఉంటారు. ఏవిఎంలో చాలా సినిమాలు తీశారు. తర్వాత గొల్లపూడి మాతో సంసారం చదరంగం ఈ సినిమాలు తీసిన విస్సు గారే. ఆయన దాంట్లో క్యారెక్టర్ కూడా ఆర్టిస్ట్ కూడా మా గురువు గారితో పోలుస్తారు ఆయన్ని. ఆయన ఈ గురువు గారి సినిమా చూసి ఆ రాజాని తీసుకున్నాడు. ఆయన ఆడదే ఆధారం అనే సినిమా తీసి అందులో రాజా గారికి విపరీతమైన మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇది తెలుగు తమిళ్లో తీశారు. ఆడదే ఆధారం తెలుగు తమిళ్లో తీస్తే తమిళకి జాతీయ అవార్డు కూడా వచ్చింది సినిమాకి, నాట్ ఆర్టిస్ట్. ఏమండి ఆ తర్వాత ఈయన చిన్న చిన్న క్యారెక్టర్లు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా వేశారు చాలా సినిమాల్లో. ఆ సినిమాల్లో వేసిన తర్వాత ఈ 87 అయిన తర్వాత వారసులు, హీరోలు వారసులు ఇలా రావడంతో కొంచెం రాజా గారికి సినిమాలు తగ్గినాయి. అంటే అందరూ కొత్త కొత్త హీరోలు రావడంతో వచ్చేస్తుంది కదా, వచ్చేటప్పుడు కొంచెం తగ్గినాయి. అంటే ఎక్స్ట్రాడినరీ ఇది ఉంటే తప్ప పైకి రాలేరండి చాలామంది అప్పట్లో. కొంచెం సినిమాలు సూపర్ హిట్లు 5-6 పడిపోవాలి బాగా, అప్పుడే వచ్చేది. అంటే రాను రాను కూడా వేరియేషన్స్ వచ్చేసి అంటే సినిమాలు ఆర్టిస్టులకి తక్కువ రావడం మొదలుపెట్టింది. అంచేతంటే చాలామంది రావడం మొదలుపెట్టారు కొత్త హీరోలు అప్పట్లో. ఏమంటే 80 ఆ ప్రాంతంలో ఈ హీరోల కొడుకులు కానివ్వండి, కొత్త ఆర్టిస్టులు కానివ్వండి, అలాగా బాలకృష్ణ గారు కానివ్వండి, ఇలాగా వారసులు వచ్చేసారు. వచ్చేటప్పటికి రాజా గారికి కొంచెం క్యారెక్టర్లు తగ్గటంతో ఆయన దీనికి మొదలెట్టాడు, టీవీ షోకి మొదలుపెట్టాడు. అంటే క్యారెక్టర్లు చేశాడు ఆయన. కొన్ని సినిమాలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు, మెయిన్ క్యారెక్టర్ రాకపోయేటప్పుడు ఈ క్యారెక్టర్ కూడా రాకపోయేటప్పుడు కొంచెం ఈయన టీవీ షోలకు వదిలించాడు. టీవీలో ఏం చేశాడంటే ఆయన ఋతురాగాలు, మంజులా నాయుడు గారని ఋతురాగాలు సూపర్ హిట్ సీరియల్ అది. అందులో రూపాదేవి గారు కూడా యాక్ట్ చేశారు అది హీరోయిన్గా. అందులో ఇది కొన్ని సంవత్సరాల పాటు నడిచింది అది, సూపర్ హిట్ సీరియల్ అది. ఫస్ట్ డైలీ సీరియల్ సూపర్ హిట్. అందులో రాజా హీరో, తర్వాత ప్రియసఖి అనే హీరో సీరియల్. ఇలా కొన్ని సీరియల్ చేస్తూ ఇక పాపులర్గా విలన్గా వేసిందేమో ఇటీవలది అన్వేషిత ఒక పెద్ద ఏదో మాయలోడు అనుకుంటాను, అది అందులో క్యారెక్టర్ నాకు తెలియదు. అన్వేషితలో చేస్తే దానికి నంది అవార్డు వచ్చింది రాజా గారికి. ఇలాగ సీరియల్స్లో వేసుకుంటూ ఉంటుండగా ఈ సీరియల్స్ చేస్తుండగానే ఈ ఋతురాగాలు ఇంకా అవలా ఎక్స్టెండ్ అయిపోతుంది బాగా. 100 ఎపిసోడ్లు అనుకో 200, 200, 300 అలా వెళ్ళిపోతుంది. ఒకసారి ఆయన అప్పుడప్పుడు ఈయనకి ఏదైనా ఇబ్బంది వచ్చిన శరీరంలో ఈయన లెక్క చేయలే, నాకేం వస్తుందని కుర్రాడు కదా అనుకున్నాడు ఆయన. అలాగా కంటిన్యూ చేసేది కొంతకాలం అయిన తర్వాత ఇక అనారోగ్యం బాగా ఇది అవటం మొదలుపెట్టింది. అంటే ఇక పని చేయలేని పరిస్థితి, అన్నం తినలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పటికి డాక్టర్కి వెళ్తామని కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది అప్పుడు యూత్లో. అప్పుడు తోటి ఆర్టిస్టులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి టెస్టులు తీశారు. టెస్టులు తీస్తే షాక్, అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ వచ్చేటప్పటికి అందరూ షాక్. అసలు చేతులారా చేసుకున్నది అనమాట. ఎర్లీ స్టేజ్లో ఏదో ఒక సిమ్టమ్స్ కనపడ్డప్పుడే ఇచ్చేస్తే, అంటే ఎప్పుడైతే అన్నం తినలేకపోతారో అదొక సిమ్టమ్ అండి క్యాన్సర్కి. అన్నం సహించదు, నరాలు మంటలు వస్తూ ఉంటాయి. అయ్యప్పుడు లెక్క చేయలే, ఇదేదో ఎసిడిటీలే, అల్సర్ కదండి. అల్సర్ క్యాన్సర్ల లక్షణం కూడా అన్నం తినలేరండి. క్యాన్సర్ లక్షణం కూడా అది. ఇంకేదంటే మా మదర్ దగ్గర చూశాను నేను, అన్నం తినమంటే ఆవిడకి ఇష్టమైన కూడా తినగలిగేవారు కాదు. మా మదర్ క్యాన్సర్తోనే పోయారు. అందుకనే నేను చెప్తున్నా. ఏమండి ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ ఋతురాగాలు ఫినిష్ చేయాలని చెప్పేసి ఈ క్యాన్సర్ అని తెలిసిన వెంటనే ఆయన పోర్షన్స్ అన్ని ముందు షూట్ చేసేసారు. చూడండి, ఇప్పుడు మనిషి చచ్చిపోతాడు అని అనగానే ముందు షూట్ వాళ్ళకి
ఎవరికైనా ఏం ముఖ్యం అంటే మన పని చేసుకోవడం ముఖ్యం అన్న రీతిలో తను చనిపోతాడని తెలుసు, తెలుస్తూ యాక్ట్ చేశాడు ఋతురాగాల సీరియల్లో. ఓకే ఓకే. చనిపోతాడని తెలియటం కంటే అంతకంటే దారుణమైన పరిస్థితికి ఏముంటుందండి మనిషికి. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత ఆ పోర్షన్స్ అన్ని షూట్ చేశారు, క్లైమాక్స్ ఫినిష్ చేశారు. ఓకే. ఏమంటే 97 నుంచి 99 వరకు ఇది మన అన్వేషణ చేశారు. ఈ మధ్యలో ప్రీసకి ఇంకా చాలా సీరియల్స్ చేశారు ఆయన. మొత్తానికి బిజీగానే ఉన్నాడు ఆయన. అంటే అప్పటికి ఇంకా సినిమాలు కట్ అయిపోయినాయి, మొత్తం సినిమాలు కట్ అయిపోయినాయి. అదే సినిమాలు కట్ అయిపోయి సినిమాలు రావట్లే. ఈయన సీరియల్స్ వచ్చేటప్పటికి ఇంకా సీరియల్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళు కూడా, నిర్మాతలు కూడా ఇక రావడం మొదలు పెట్టారు. కాకపోతే ఋతురాగాలు చేసేటప్పుడు వల్లభనేని జనార్దన్ గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నాడు ఆయన. హీరోగా బుక్ చేశాడు ఆయన. బుక్ చేసి క్యాన్సిల్ అని అప్పుడే డిటెక్ట్ అయింది, ఈ సినిమా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ ఉండలేను. ఈయన ఏంటంటే ముందు మెడ్రాస్లో ఉండేవాడండి. మెడ్రాస్లో ఒక అద్దెంట్లో ఉండేవాడు. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత సీరియల్స్ చేశారు ఆయన. అంటే ఊరికే చెప్తున్నాడు ఏమండి, ముందు మెడ్రాసే కదా. ఆ తర్వాత ఇక్కడ ఉండలేక ఇక ఏం చేద్దంటే ఈ క్యాన్సర్ తోటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ఎప్పుడు కూడా మనిషి దగ్గరుండి చూసుకోవాలి జాగ్రత్తగా మనిషిని. అందుకని ఇక్కడ ఉండలేక ఊరు వెళ్ళిపోయాడు, తాడపల్లి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతకాలం ఇక బ్రతికే ఛాన్స్ లేదు చెప్పి అడ్వాన్సులు డేట్ చెప్పేశారు వాళ్ళు. ఒక 2-3 నెలల్లో చనిపోతాడని చెప్పేసి డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర చనిపోయాడు ఆయన, మరణించాడు. సో చిన్న వయసు, దాదాపు 30 ఏళ్ళు ఆ వయసులోనే రాజా గారు చనిపోయారు. ఎక్కువ కూడా ఉండలేదు ఆయన, 35 ఏళ్ళు ఆ వయసులో. తర్వాత ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే ఈయన అరేంజ్ మ్యారేజ్. అది అరేంజ్ మ్యారేజే. ఎలా వచ్చిందో, కర్ణాటకలో సెటిల్ అయిన ఒక ఫ్యామిలీ, భాస్కరరావు గారి ఫ్యామిలీ, భాస్కరరావు గారి సోదరుడి కూతురు, ఇది భాస్కరరావు గారి కూతురు శాలిని. శాలిని తెలుగమ్మాయి ఆవిడ. శాలిని అంటే జూనియర్ ఎన్టీఆర్ మదరు. ఇది మెయిన్ ట్విస్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారి మదరు రాజా గారికి, జూనియర్ ఎన్టీఆర్కి రాజా గారి భార్య పిన్ అవుతుంది లెక్క ప్రకారం. వాళ్ళ అక్క చెల్లెళ్ళ, వాళ్ళ అక్క చెల్లెలు. అంటే శాలిని గారి ఫాదరును ఈ రాజా గారి భార్య ఫాదరును అన్నదమ్ములు. ఆయనకు పుట్టిన కూతురు చెల్లెలే కదా, మరి శాలిని చెల్లెలే కదా, సిస్టర్ కదా. ఈ సిస్టర్ వచ్చిన తర్వాత వాడికి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒక అతను విదేశాల్లో ఇప్పుడు సెటిల్ అయ్యాడు బాగానే. ఇచ్చేదంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కనుక ఉండుంటే, క్యాన్సర్ కనుక డిటెక్ట్ అవ్వకుండా ఉండుంటే, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారు అప్పట్లో పెద్దగా ఇది లేదు. ఇప్పుడు కనుక ఉండుంటే సూపర్ స్టార్ అయ్యాడు కాబట్టి రాజా గారికి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎంతో కెరీర్ బాగా డెవలప్ అయ్యేది. ఇప్పుడు ఉండుంటే హెల్ప్ అయ్యేవాడు ఎన్టీఆర్ గారు. అంటే చిన్నానవుతాడు, పిన్నే కదా. అంతేగా? అవును, అంతే. చిన్నానవుతాడు రాజా, చిన్నానవుతాడు వరుసకి అంతే. అదే వయసులో ఇచ్చాడు అంటే. అప్పటికి ఆయన ఇంకా ఎంట్రీలో ఉన్నాడు. ఆయన 2002-2003లో ఆయన ఎంట్రీ, సినిమా ఎంట్రీ, 19 ఏళ్ల వయసులో. అప్పటికి ఇంకా చిన్నపిల్లడు ఆయన కూడా అండి. అలాగా అది అయిన తర్వాత ఆయన, ఇంతకీ విశేషం ఏంటంటే, ఆయన డెత్ వార్త కూడా ఇండస్ట్రీకి చేరలేదండి తొందరగా. అదేంటి? అదే మరి క్యాన్సర్తో చనిపోయాడు కదా. ఇక కొంతకాలం అయిపోయిన తర్వాత వదిలేశారు ఇక ఆర్టిస్ట్ని. మన ఇండస్ట్రీ అంతే కదండి. ఇప్పుడు ఎదురుగుండా ఉన్నంత వరకే మనోడు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇది, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్. ఇక అంటే ఒక సామెతం తెలుసుగా మీకు. అలాగా రాజా వెళ్ళిపోయిన వెంటనే వదిలేసి మర్చిపోయారు అందరూ. ఇక కొంతకాలం అయిన తర్వాత, 3 నెలల తర్వాత చనిపోయిన తర్వాత తెలిస్తే అంత్యక్రియలకు ఎవరు వెళ్ళలే. నో రెస్పాన్స్. అప్పటికి అయిపోయి ఉంటుంది అంత్యక్రియలు. డెత్ వార్త కూడా లేట్గా తెలిసింది ఇక్కడ. లేట్గా తెలిసినా కూడా ఎవరు వెళ్ళగలిగేంత ఇది. అంటే ఇదంతా సీక్రెట్గా జరిగిపోయిందండి. ఆ జబ్బు రావడం అదంతా కూడా ఎవరికి చెప్పలా. ఇలాగా ఆయన ఆయన ఒక అల్పాయుష్కుడిలాగా చనిపోయారండి. ఆయన ఇంకేదంటే చాలా ప్రామిసింగ్ నటుడుగా అనుకున్నారు వాళ్ళు చాలా. ఇంతకీ విశేషం ఏంటంటేనండి,
ఆయన చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు మేము కంటే కూతుర్ని అనే సినిమా తీస్తున్నాం గురువుగారు మేము. రమకృష్ణ గారి హీరోయిన్. రామకృష్ణ గారి హీరోయిన్. దాంట్లో ఒక ఒక కొడుకు ఫోటో కావాల్సి వచ్చింది. రాజా గారు ఒంట్లో బాగోపోవటం కానీ ఇది కానీ గురువు గారికి కూడా తెలియదు. లేదంటే పాపం ఆయన ఇచ్చేసేవాడు. ఆయన ఒక సినిమా చూస్తూ రాజా గారి ఫోటో ఒకటి తెప్పించారు సినిమాలకి. ఓకే. అంటే కొడుకు చనిపోతాడు అమెరికాలో. ఆ అమెరికాలో చనిపోయే కొడుకుని రాజా ఫోటో తెప్పించారు ఆవిడ. ఓకే. రాజా ఫోటో తెప్పించి అది దానికి పూజ చేసి ఇది పెట్టిన తర్వాత తల్లికి తల్లి ఏమైపోద్దంటే డిస్టర్బ్ అయిపోద్ది. ఏది కొడుకు చచ్చిపోయాడని చెప్పలేదు ఇంతకాలం. చచ్చిపోయాడు ముందు తెలిసిన, ఆ తర్వాత తెలిసి బ్లాంక్ అయిపోతుంది ఆవిడ. సరే ఆవిడని ఓదార్చడానికి కూర్చోబెట్టి మరి పూజ చేయాలి కదా, పిండ ప్రదానాలు అయ్యి అది చేసినప్పుడు ఇంట్లో పూజ చేస్తాడు ఆయన. ఇది పెట్టి కొడుకు ఫోటోకి చేస్తారు. ఆ కొడుకు ఫోటోని ఎవరు తెప్పిద్దామని అనుకుంటే రాజా తెప్పించాం, భగవంతుడు చెప్పినట్టు. కొంతకాలంలో పోతున్నాడు ఇతను అన్నట్టుగా ఈ ఫోటో తెప్పించాం, షూట్ చేసాం. రిలీజ్ అయిన కొంతకాలానికి రాజా చనిపోయాడు. ఇది విశేషం. అంటే ఒక్కొక్కప్పుడు అంటే మనకి దీనివల్ల ఏం తెలుస్తుందంటే మనకి సిగ్నల్ ఇచ్చేస్తుంది ఏదో. అంటే ఆ తర్వాత మేము చాలా బాధపడ్డాం, ఆ ఫోటో పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అని బాధపడ్డాము. ఎందుకంటే మన ఆర్టిస్ట్ కదా అని మనం తెప్పించి పెట్టాం అది ఒక సినిమాలో. ఓకే ఓకే. అంటే చనిపోయిన కొడుకు ఫోటోని రాజాది పెట్టాం అనమాట. అది అదేలే ఏమంటే ఆ తర్వాత కొంతకాలానికి చనిపోయాడు ఆయన. రైట్. అంటే దేవుడు ఇది జరగబోతుంది అని సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యాము, అందరం బాధపడ్డాము. ఓకే ఓకే. అది రాజా గారి కథ. తక్కువ వయసులోనే చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకుని, అంటే అందరి పట్ల మంచిగా క్రమశిక్షణతో ఉండేవాడు అండి. అంటే గురువుగారు స్కూల్లోనే కొంచెం క్రమశిక్షణతో ఉంటారు కదా, వాళ్ళ ఆ స్టాఫ్ రుతురా గారి స్టాఫ్ హీరోయిన్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా మంచివాడండి ఆయన. ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎక్కువ, ఆయన పైన ఆయన ఏంటో చూసుకుని వెళ్ళేవారని చెప్పి వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు ఆయన. అంటే మంచి వాళ్ళని దేవుడు ముందు తీసుకుపోతాడని దానికి ఉదాహరణగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది రాజా గారు.